హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్పలత. వెల్కమ్ టు మా పుష్ప తోట. అయితే ఈ రోజు మన టెర్రస్ గార్డెన్ లో వీడియో అండి. మరి మాకైతే వర్షాలు నాన్ స్టాప్ గా వస్తున్నాయి 2 రోజుల నుంచి. నేను వీడియోస్ కూడా మరి పెట్టడం లేదు కదా. ఈ రోజు అయితే నేను ఒక టమాటాతో మరి విత్తనాలు పెట్టాను కదండి, మీకు వీడియో కూడా పెట్టాను. మరి ఆ టమాటా మనకు నారు పెద్దగా అయితే అయ్యింది. మరి ఆ నారుని మనం వేరే కుండీలోకి మార్చుకుందామండి. మరి ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఓకేనండి, మరి టమాటా మొక్కలు అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. ఇవి కదండి నేను టబ్బలో వేసాను. ఒక్క టమాటాతో వేస్తే మరి చూడండి ఎంత మంచిగా మరి ఎంత నారైతే వచ్చిందో. మరి ఇవి ఇప్పటికే మనం నాటేసుకోవాలి, కాస్త లేట్ అయింది. మరి వర్షాల కారణంగా అలాగే నాకు మట్టి లేకపోవటం వల్ల కాస్త ఆలస్యం అయిందండి. మరి ఇప్పుడైతే నాటేస్తాను. చాలా పెద్దగా అయిపోయినాయి కదా. మరి ఇందులో ఉంచడం ఎంత కరెక్ట్ కాదండి, పూత అయితే వచ్చేస్తాయి. ఇంకా ఈ శీతాకాలం టమాటాలు అయితే చాలా బాగా కాస్తాయి మన టెర్రస్ పైన. ఇదిగోండి 2 మొక్కలు నేను ఇలాగా వేస్తాను అనమాట. ఇంకొండ ముందుగానే నేను మట్టిలా రెడీ పెట్టుకున్నాను. ఇవి కాస్త మనం ఇలా కదిలించుకుని ఈ 4 తర్వాత మరలా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ నేను పెట్టేస్తానండి. ఎందుకంటే మరి కుండీలు కూడా మనకి లేవు, అలాగే మట్టి కూడా కాస్త తక్కువ ఉన్నది కదా. అందుకని ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టేద్దాము. చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి మొక్కలు అయితేని. మరి మీరు చూస్తున్నారు కదా, ఇంత బాగా వస్తాయని అనుకోలేదు నేను. అయితే మనకి బయట కొనుక్కొచ్చిన వారికన్నా మనం ఇలా పెట్టుకున్నాయే కిచెన్ వేస్ట్ లో వచ్చినవి కూడా చాలా బాగా వస్తున్నాయి మొక్కలు అయితేని. ఇవే తొందరగా కాస్తాయండి. నేను మరింత ముందు కూడా నాకు ఇలాగే కాసేవి. ఇవి 2 పెట్టాను ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఒకటే పెడదాము. అయితే ఒకవేళ మనం మరలా బతికిన తర్వాత ఇందులో ఏ మొక్క అయినా చనిపోయినా ఇవి ఉంటాయి కదా, ఇవ్వండి ఇలా అయితే పెడదాము. మొక్కలు అయితే మాత్రం చాలా బాగా వచ్చాయండి. మరి పైగానే పెడుతున్నాను, లోతుగా అయితే పెట్టట్లేదు. ఇవి మంచిగా బ్రతికి మరి బోడి కాయలు కాస్తే మనకి మన టెర్రస్ మరి చాలా అంటే మనకి టమాటా మొక్కలు అయితే ఉంటాయి. అలాగే ఇప్పుడు శీతాకాలంలో బాగా కాస్తాయి మొక్కలు అయితే. ఎందుకంటే నాకు ఇంతకు ముందు కూడా అలాగే శీతాకాలంలో నేను అప్పుడు ఛానల్ పెట్టలేదు, కానీ అప్పుడు చాలా అంటే చాలా టమాటా కాయలు ఉండేవండి పైన మాకు. ఆ అనుభవంతో నేను చెప్తున్నాను. ఇదిగోండి ఇలా పాడుతున్నాను. మరలో ఇప్పుడు వర్షం వచ్చేటట్టే ఉందండి, అందుకని తొందరగా వీడియో తీసేస్తాను. నేను వీటికి వాటర్ అయితే తర్వాత ఇచ్చుకుంటానండి. చాలా పెద్దగా అయితే అవినాయి కదా మొక్కలు. చాలా బలంగా కూడా వచ్చినాయండి ఈ మొక్కలు అయితేని. ఒకటి పెట్టుకుంటే సరిపోయాను, మనకి ఖాళీ లేకపోవటం వల్ల నేను ఇలా పెట్టేస్తాను. అట్లా ఇవి ఇందులో మరి 2 మొక్కలు పెట్టాను కదా, ఇందులో 2 బతికిన మనకి సరిపోతాయి. ఇందులో అయితే మాత్రం నేను ఇవే పెడతానండి. ఎందుకంటే ఇది తక్కువ ప్లేస్ ఉన్నది కదా, బకెట్ కదా మనకి. ఇదిగోండి ఇలా పెట్టాను. అయితే లాస్ట్ లో వాటర్ వేస్తాను. అయితే మనకు అక్కడ కొద్ది బకెట్లు అలాగే గ్రో బ్యాగ్స్ ఖాళీ ఉన్నాయండి, అక్కడైతే పాతేసుకుందాము. చూడండి మనకి గ్రో బ్యాగ్ అయితే ఖాళీ ఉన్నదండి. అయితే మరి ఇందులో నేను మనకి విత్తనాలు పెట్టాను కదా. ఏ విత్తనాలు అంటే ఇది మనకి ఇందులో అయితే నేను ఇది కూడా ముల్లంగా పెట్టాను. ఇందులో క్యాబేజీ పెట్టాను కదండి, అప్పుడు మీకు చూపించాను. అవి విత్తనాలు రాలేదండి చేతను. మరి ఇది ఖాళీ ఉంది కదా, ఇంకా నేను ఇందులో పెట్టేసుకుంటున్నాను ఇలాగా. ఆల్రెడీ కిచెన్ వేస్ట్ లో వచ్చిన టమాటా నారు చూడండి, ఇది మనం వేయలేదు దాన్ని. దానికి అదే చాలా మొక్కలు అలా వచ్చేస్తాయి మన కుండీల్లోను. అయితే ఈ 2 వాటిలోనండి నేను చామదుంపలు అయితే పెట్టుకున్నాను. మరి అవి లేటుగా వస్తాయంట, నేనైతే ఫస్ట్ టైం మరి పెట్టడం. అందుకే కాసేపు మనం ఆలస్యం చేద్దాము. ఇందులో ఏమేమి నేను ఇలాగ ఉంచేస్తాను. అవి మొలకలు వస్తే సరే, లేకపోతే వేరే మొక్కలు ఏమైనా పెట్టేసుకుందామండి. అటు సైడ్ ఖాళీ ఉన్నది మనకి ఒక బ్యాగ్ అయితేని. ఇది వచ్చేసరా, ఇది టమాటా కట్ చేసేసాను కదా, ఇది 3వ సారి కట్ చేసింది. అది చిగుర్లు అలా వస్తూ ఉంటాయి లేట్ గాను. కాస్త ఖాళీ ఉంది కదా ఇక్కడ, ఎక్కడైతే ఒక 2 మొక్కలు ఇలా పెట్టేశానండి. మరలా ఇది బంగాళదుంప, అటువైపు కాస్త ఖాళీ ఉంది కదా, అక్కడ కూడా నేను 2 మొక్కలు ఇలా పెట్టేసుకుందాము. మనకి ఇలా రైస్ బ్యాగ్లో కూడా చాలా ఈజీగా మొక్కలు పెంచుకోవచ్చండి. కింద ఆకులు పెట్టేసుకుని మరి
పైన ఏదో కాస్త మట్టితో మనం కవర్ చేసేస్తే చక్కగా మరి ఇందులో కూడా మనకి గ్రో బ్యాగ్స్ లాగా రెడీ అయిపోయి మొక్కలు మంచిగా పెరుగుతాయి. ఇదిగోండి ఇది కిచెన్ వేస్ట్ లో వచ్చిన టమాటా నారు, ఇది నేను తీసుకొచ్చి అలా పెట్టుకున్నాను. ఇది చూడండి బంగాళదుంప మరి వస్తుందా రాదని ఇలా వేసానని చూద్దాము. బాగానే వచ్చినాయి. ఈ ముల్లంగా అయితే మనం వేరుగా నాటేసుకున్నాం కదా, ఇవి కూడా బ్రతికేసినాయండి. మరి ఇంకాస్త ఎక్కడన్నా ఖాళీ ఉంటే నేను కనమై పెట్టేసుకుంటాను. సరేనండి. ఇవిగో చూడండి మనకి పచ్చిమిర్చి అయితే ఉన్నాయండి. ఇక్కడ చాలా మంచిగానే ఉన్నాయి. ఇది ఇంతకు ముందు మీకు చూపించాను. అయితే ఇప్పుడు ఇవి హార్వెస్ట్ చేస్తానండి. మొత్తం చేసేసి నేను చూపిస్తానండి. చూడండి ఇక్కడైతే మనకి వంకాయలు ఉన్నాయి కదా, నేను పచ్చిమిర్చి అయితే హార్వెస్ట్ చేసేసానండి. ఇప్పుడు వంకాయలు ఉన్నాయి, మరి ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుంటూ మనం ఇవి కూడా హార్వెస్ట్ చేసేసుకున్నాము. అయితే మనకి ఎన్ని ఉంటే అన్ని హార్వెస్ట్ చేసేసుకోవాలన్నమాట. టెర్రస్ పైన ఒకటి ఉన్నా సరే నేనైతే హార్వెస్ట్ చేసేసి దాచుకుని అలాగ మనం మరలా మనకు వచ్చినప్పుడు మనం కర్రీ వండుకుంటే ఒక కర్రీ అయితే వస్తుంది. అలాగైతే ప్లాన్ ప్రకారం మనం హార్వెస్ట్ చేసుకోవాలండి. మనకు వేస్ట్ చేయకూడదు కదా, మరి ఇది ఆర్గానిక్ పంట కదా. ఇది ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుంటూ మనం ఇదిగోండి ఇక్కడైతే ఒకటి ఉంది. ఈ పాత చెట్లు అండి, పాత చెట్లని మనకి చాలా బాగా కాస్తున్నాయి. ఇదిగోండి ఇక్కడ తెల్ల వంకాయ ఒకటి ఉంది. ఇదిగోండి ఇక్కడ కూడా చూసారా, ఇవి అయితే చాలా బాగున్నాయి. ఇదిగోండి ఇక్కడ 2 అయితే వచ్చినాయి మనకి. అయితే ఈ ఆకుల్లో మనకు కనపడతలేదండి, అటు సైడ్ ఉన్నాయని చూద్దాము. ఇదిగోండి ఇక్కడైతే చూడండి వంకాయ చాలా పెద్దగా అయితే వచ్చింది. ఇది అయితే కాస్త మనకి క్రాప్ అయితే తగ్గిందండి. ఇది చాలా అంటే చాలా కాసి కదా, మీరు కూడా చూసేవారు హార్వెస్ట్ లోను. మరి కాస్త మరలా ఈ వర్షం తగ్గిన తర్వాత మనం కంపోస్ట్లు ఇచ్చుకుంటే మరలా ఇవి కాస్త రెస్ట్ తీసుకుని మరలా కాస్తాయి. ఇవి కోసానండి. అలాగే ఇక్కడ కూడా మనకి ఎన్నో కండి మన కర్రీస్కి అయితే మాత్రం వస్తున్నాయి. మనకి వంకాయలు అయితేనే, అయితే బెండకాయలు కూడా క్రాప్ అయితే తగ్గినాయి మనకి. ఇప్పుడు మరలా కొత్త నారు వేసుకుంటేనే మనకి మొక్కలు మనకు వస్తాయండి. అటు సైడ్ ఉన్నాయి మనకి కిచెన్ స్లాబ్ మీద, చూద్దాము. ఇవ్వండి చెట్టుకి అయితే చూడండి బాగానే మనకి వంకాయలు అయితే వచ్చినాయి కదా, మీకు కనపడుతున్నాయి పిందులు. ఇవ్వండి కాదంటే ఈ ఆకుల్లో మనకి తెలియట్లేదు అసలు. నేను ఇవి హార్వెస్ట్ చేసేస్తున్నాను. చిన్నగా ఉన్నాయి ఉంచేసుకుని కాస్త పెద్దగా ఉన్నాయి చేస్తున్నానండి. ఇవి కాస్త చిన్నగా ఉన్నాయి కదా, మరి ఇవ్వండి ఇక్కడ చూడండి పిందులు. అలాగే ఇటు సైడ్ కూడా మనకి చాలా బాగా అయితే వస్తున్నాయి ఈ వంకాయలు అయితేని. ఇవ్వండి కనమయ్యి కాస్త చిన్నగా ఉన్నాయి కదా, వేరే దాంట్లో మనం హార్వెస్ట్ లో మనం చేసుకుంటే అవి కాస్త మనకి పెద్ద ఎదుగుతాయి అనమాట. అటు సైడ్ ఉన్నాయని చూద్దామండి మరలాను. ఇవ్వండి ఇవి కూడా మనకి పాత చెట్లే, ఇవి కూడా మనకి గ్రీన్ వంకాయలే కదా. కాదంటే చాలా పాత చెట్లు అండి, కాస్త బలం అయితే తగ్గినాయి, అందుకే చిన్న సైజ్ అయిపోయినాయి అనమాట వంకాయలు మనకి. ఇవి మరలా మనకి ఇందులో ఒక ఎగ్ వైట్ ఉన్నది చూడండి. ఇవిగో అవి చిన్నగా ఉన్నాయి కదా, తర్వాత మనం హార్వెస్ట్ చేసుకుందాము. ఇదిగోండి ఇక్కడ కూడా ఇది ఒక టైప్ అయ్యింది. మరలా మనకి ఇదిగోండి ఇక్కడ మనకి 3 రకాల చెట్లు అయితే ఉన్నాయి. ఇది కూడా మనకి అయ్యింది. ఇదిగోండి ఇవి అయితే హార్వెస్ట్ చేశాను. ఇదిగో చూడండి మనకి ఇక్కడ డ్రమ్ములో జామంట్ వేసాం కదా, ఈ జామంట్లోనే మరలా నేను ఇక్కడ వంగ చెట్టు అయితే పెట్టానండి. ఆ రోజుని ఖాళీ లేదనేసి మనకి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టేస్తాం కదా, మరి టెర్రస్ గార్డెన్ అంటేనే. ఇక్కడ చూడండి వంకాయ మనకి చాలా బాగా వచ్చింది. అలాగే ఇదిగోండి ఇక్కడ పీపులు ఉన్నాయి. ఇది కూడా పూత బాగానే వస్తుందండి. మొన్న మధ్య కూడా నేను స్ప్రే చేశాను. అలాగే ఇందులో 3 చెట్లు ఉన్నాయి మనకి, ఒకటి జామ, ఇంకొకటి ఇది వంగ. మిర్చి చూడండి ఇక్కడ మీకు ఇరుకులో కనపడదు. ఇదిగోండి చాలా అంటే చాలా బాగున్నది, పెద్ద మిర్చి చెట్టు అయింది. ఇది నేను ఒకటి విత్తనం తీసానండి. తర్వాత మనం హార్వెస్ట్ చేసుకుందాం దీన్ని. కాయలు కూడా చాలా బాగున్నాయి, క్లియర్ గా మీకు హంగంటే చూడండి అలా కనపడుతుంది. చాలా బాగా వచ్చిందండి అదైతేని. మనకి ఇలాంటి పెద్ద పెద్ద డ్రమ్ములు అయితే కనీసం అలా 2-3 మొక్కలు పెట్టుకోనాక వస్తుంది. మరి ఇది చాలా అంటే చాలా బాగా వచ్చింది కదా. ఎందుకంటే ఈ డ్రమ్ములో కూడా నేను వంగ చెట్టు పెట్టేశాను. అలా ఖాళీ లేక ఇక్కడ ఖాళీ ఉంటే అలా పెట్టేస్తున్నానండి. మనకి ప్లేస్ అయితే మరి కుండీలు కావాలి, అలాగే మట్టి కూడా కావాలి కదా. మరి కిచెన్ వేస్ట్ లో వచ్చిన టమాటా మొక్కలు చూపిస్తానండి మీకు ఇప్పుడు. ఇవిగో చూడండి, ఇవి మనం మట్టి కలుపుకుంటాం కదా కుండీల్లోను, ఆ బకెట్ లో వచ్చేసిన మొక్కలండి. నేనైతే నేరుగా పెట్టలేదు, అవి తీసి మళ్ళీ నేను ఈ ఏరియాల కవర్లు ఖాళీగా ఉన్నాయనేసి వీటిలో పెట్టానండి 3 కూడా. ఇదిగోండి ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. చూడండి చక్కగా మరి మంచిగా పెద్ద ఎదిగినాయి.
అలాగే పూత కూడా వస్తుంది కదా, 3 చెట్లకి మంచిగా పూత వస్తుంది. ఇప్పుడు శీతాకాలంలో మనకు టమాటాలు చాలా బాగా వస్తాయండి. ఇది నిమ్మంటు కదా, నిమ్మంటు పెట్టుకున్న డ్రమ్ములోనే సైడ్ నేను ఇలా ఖాళీ ఉన్నదని ఇలా పెట్టుకున్నానండి. ఇలా కూడా మనం ఆదా చేసుకోవచ్చు అనమాట. పెద్ద పెద్ద డ్రమ్ములు అయితేని నేనైతే ఈ రకంగా పెట్టుకున్నాను. మరి మీ దగ్గర పెద్ద పెద్ద డ్రమ్ములు ఉంటే కొత్త వరకు తెలుస్తుంది కదా, ఇలా సైడ్ని కూడా మనకి పాలకూర తోటకూర కూడా వేసేసుకోవచ్చు అండి. వేసేసుకుని మనం హార్వెస్ట్ చేసేసుకుంటాం కాబట్టి తొందరగా. ఇదైతే లేటుగా వస్తుంది కదా మొక్క, సైడ్ని ఇలా పెట్టుకుంటే మనకి చక్కగా హార్వెస్ట్ చేసుకోవచ్చు. మరి టమాటాలు పడిపోకుండా మాత్రం సపోర్ట్లు అయితే ఇచ్చుకోవాలండి. ఇంకో చూడండి, నేను ఇలా కర్రలు పెట్టి ఇలా దారంతో కట్టాను 3 వాటికి కూడాను. ఇవి చాలా అల్పంగా ఉంటాయి కాబట్టి ఇవి ఖచ్చితంగా మనం సపోర్ట్ ఇచ్చుకోవాలి టమాటా మొక్కలకి అయితేని. మరి చాలా బాగా వచ్చినాయి కదండి. ఓకేనండి, చూసారు కదండి ఈరోజు వీడియో. మరి నేను ఈ వర్షంలో కూడా చాలా చాలా ఫాస్ట్గా అయితే వీడియో తీయడం జరిగింది. మరి టమాటా నారు నాటుకున్నాము. మనం వేసుకున్న ఒక్క టమాటాతో ఎన్ని విత్తనాలు అయితే వచ్చినాయి చూసారు కదా. ఆ విత్తనాలు మరి చక్కగా మొలకలు వచ్చి చాలా పెద్దగా అయితే మొక్కలు అయినాయి. అవి నాటేసాను కదండి. ఇవి కానీ చూడండి, హార్వెస్ట్ అయితే మనకి ఎంత మంచిగా వచ్చినాయండి. వంకాయలు అలాగే పచ్చిమిర్చి ఇంకా ఉన్నాయి. మనకి హార్వెస్ట్ చేయడానికి టైం లేదు, మరలా చినుకులు వచ్చేస్తున్నాయి అనేసి నేను చాలా తొందరగా అయితే వీడియో చేశానండి. మరి ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మరి వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దండి. మరి ఒక మంచి వీడియో అయితే మీ ముందుకైతే వస్తాను. ఓకేనండి, బాయ్ అండి.